హలో గేమింగ్ బ్రదర్స్, ఇప్పుడైతే మనమైతే సిఎస్ స్టార్ట్ చేద్దామని సిఎస్కి అయితే నాకైతే ఇప్పుడైతే హార్లెస్ కోడ్ పడింది కాబట్టి ఇప్పుడైతే మనమైతే లోన్ ఆడదాం కాబట్టి ఇప్పుడైతే మనం లోన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే గేమ్లోకి అయితే వచ్చేసింది. మనమైతే ఎనిమికి నాన్ స్టాప్ మొత్తం హెడ్ షాట్స్ అయితే కొట్టేసేద్దాం. ఇప్పుడైతే మనమైతే డెజర్ట్ తీసుకుందాం. అంటే మనం కాదు, డెజర్ట్ తీసుకుంటాం. మనమైతే పక్క డెజర్ట్ తీసుకుంటే ప్రో ప్లేయర్, డెజర్ట్ తీసుకుంటే బాట్. ఎందుకంటే ఫస్ట్ నుండి ఎవరైనా డెజర్ట్ తీసుకుంటారు కాబట్టి ఒకే ప్లేయరే. చలో ఇప్పుడైతే మనం డెజర్ట్ అయితే ఎనిమికి అయితే హెడ్ షాట్ ఇచ్చేద్దాం. ఇప్పుడైతే ఎనిమిది దగ్గరికి వచ్చినాం. ఇప్పుడైతే 30 డ్యామేజ్ పడింది ఎనిమికి. హెడ్ షాట్ టీమ్ అప్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం టీమ్ అప్ చేద్దామా లేకపోతే వద్దా మీరైతే చెప్పేసేయండి. నాకైతే ఈ రౌండ్ కొట్టే బుద్ధి అవుతుంది కాబట్టి ఈ రౌండ్ అయితే నేనైతే ఇచ్చేయాలా కొట్టాలా మీరే చెప్పండి. నాకైతే ఈ రౌండ్ అయితే కొట్టేసే బుద్ధి అవుతుంది కాబట్టి మనమైతే ఈ రౌండ్ కొట్టేసేద్దాం. అయితే చేసైతే ఎనిమిది మెసులుతలేడు కాబట్టి మనమైతే డ్యామేజ్ ఇచ్చినాం. మీరే తప్పుగా అనుకోకండి. ఇప్పుడైతే ఎనిమిదికి మనం డ్యామేజ్ ఇచ్చేసాం. ఎనిమిది మనకి 8 డ్యామేజ్ చేసినాం. ఇప్పుడైతే నాకు కొట్టే బుద్ధి అవుతుంది కాబట్టి ఫస్ట్ రౌండ్ అయితే నేనైతే డెజర్ట్ కొట్టేసేస్తాను. ఇదంతా కాదని కొట్టేసేసేసిన. నెక్స్ట్ రౌండ్ అయితే టీమ్ అప్ చేసింది కాబట్టి మ్యాచ్ అయితే ఎనిమిదికి అయితే ఇచ్చేద్దాం. నెక్స్ట్ రౌండ్ అయితే మనం ఎనిమిదికి డ్యామేజ్ కొట్టుదామా లేకపోతే వద్దా మీరు చెప్పండి. నాకైతే నెక్స్ట్ రౌండ్ అయితే జోన్లోకి వెళ్ళిపోయి చనిపోబుద్ధి అవుతుంది కాబట్టి ఇప్పుడైతే మనమైతే జోన్లోకి వెళ్ళిపోయి చనిపోదాం. ఇప్పుడు ఎనిమిది మనల్ని కొడతాడా లేకపోతే చూద్దాం. నేనైతే టీమ్ అప్ చేయడానికి ట్రై చేస్తా కానీ ఎనిమిది అయితే మనకైతే 1 ట్యాప్ ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఎనిమిదికి 1 ట్యాప్ ఇవ్వాలా వద్దా. నాకైతే ఓకే టీమ్ అప్ చేసిండుగా పాపం. మనమైతే ఎనిమిదికి అయితే మ్యాచ్ అయితే ఇచ్చేసేద్దాం. ఇప్పుడైతే మనమైతే ఎనిమిదికి మ్యాచ్ ఇచ్చేసేద్దాం. ఇప్పుడైతే M1 లక్ష్యం తీసుకున్నాం. ఎనిమిది మనల్ని కొడతాడా లేకపోతే కొట్టాడా చూద్దాం. నాకైతే మ్యాచ్ అయితే ఎనిమిదికి ఇచ్చే బుద్ధి అవుతుంది. మీరు ఇవ్వాలా వద్దా మీరైతే చెప్పేయండి. ఇప్పుడైతే ఎనిమిదికి దగ్గరికి అయితే మనం M1 పట్టుకొని వెళ్దాం. టీమప్ చేస్తున్నా. ఎనిమిది ఓకే టీమప్ చేసిండు కాబట్టి ఇప్పుడు మనల్ని నాకు ఇది అంతా కాదు కొట్టాలని అనిపిస్తుంది కానీ ఎందుకు తీయని కొడతలేను. మనమైతే ఎనిమిదికి కొడదామా వద్దా మీరే చెప్పేసేయండి. నేనైతే మ్యాచ్ ఇచ్చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నేనైతే జోన్లోకి వెళ్ళిపోదాం. ఎనిమిది కూడా జోన్లోకి వెళ్తున్నాడు. ఎనిమిది కన్నా మనమే ముందు జోన్ వెళ్ళిపోయి మనమే ముందు చనిపోయి ఎనిమిదికి అయితే మ్యాచ్ ఇచ్చేద్దాం అని నాకు అనిపిస్తుంది. ఎన్నికి మనం తెలుసుకోవచ్చు మనం యూట్యూబర్ అని, అందుకే మనం టీమప్ చేసింది కావచ్చు అని అనుకుంటాను. కాబట్టి ఇప్పుడైతే మనం మ్యాచ్ ఇచ్చేద్దామా వద్దు. నాకైతే ఏం పెట్టినా డెజర్ట్తో కొట్టే బుద్ధి అవుతుంది. M1 అయితే కొట్టే బుద్ధి అవుతుంది. ఇప్పుడు కొట్టాలా వద్ద అయితే మీరని చెప్పండి. జోన్ వచ్చేసింది. నేనైతే జోన్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే నేను జోన్లోకి వెళ్ళిపోయి ఈ రౌండ్ అయితే ఎనిమిదికి అయితే ఇచ్చేసిన. మళ్ళీ ఎందుకు డౌట్ కొడతాడా అని. సరే మనమైతే ఇచ్చేసేద్దాం ఈ మ్యాచ్ అయితే రౌండ్ అయితే. సరే ఓకే బాయ్ ఎనిమిది. ఓకే ఈ రౌండ్ అయితే మనమైతే ఎనిమిదికి ఇచ్చేసినాం. నెక్స్ట్ నుంచి ఎనిమిదికి మనం మ్యాచ్ ఇవ్వాలా వద్దా మీరే చెప్పేయండి. ఇక్కడ అయితే మళ్ళీ M1 వచ్చింది. ఇప్పుడు మనం కొడదామా లేకపోతే వద్దా మీరే చెప్పేయండి. నాకైతే ఈ రౌండ్ అయితే కొట్టబుద్ధి అవుతుంది కానీ ఎనిమిది టీమప్ చేసిండుగా అని నేనైతే కొట్టద్దని టీమప్ చేసిన. ఇప్పుడైతే నేనైతే టీమప్ చేసింది కాబట్టి మళ్ళీ ఈ రౌండ్ కూడా ఇచ్చే బుద్ధి అవుతుంది. ఎనిమిది అయితే ఏం చేస్తున్నాడు. ఎనిమిది అయితే గ్లూవాల్ వేసుకొని చనిపోదాం అనుకుంటున్నాం. ఎనిమిది కన్నా ముందు మనమే చనిపోదాం. ఏం తప్పేమంది. మనమైతే లోపల బాంబు వేసేసినాం. ఎనిమిది కన్నా ముందు మనమే చనిపోదాం. నాకైతే డ్యామేజ్ పడింది. ఎనిమిది కూడా వేసుకున్నాడు కాబట్టి మనమైతే ఎనిమిదికి అయితే మ్యాచ్ అయితే ఇచ్చేయాలి. 99% మ్యాచ్ ఇచ్చేయాలి కాబట్టి నేను ఎనిమిది కన్నా ఫాస్ట్ చనిపోవాలి కాబట్టి ఉన్న నేట్స్ అన్నీ వేసేసిన. కానీ అయినా తప్పలేదు. బై మిస్టేక్ గ్లూవాల్ పడింది, హెల్త్ పెరిగింది. ఇప్పుడు ఎనిమిది డ్యామేజ్ ఎక్కువ ఉంటుందా ఎనిమిదికి. మళ్ళీ నేనైతే చనిపోదామని ఫిక్స్ అయిపోయినా. నేనైతే బాయ్ అమౌంట్ వేసేసి అయితే మ్యాచ్ అయితే రౌండ్ అయితే ఇచ్చేసిన ఎనిమిదికి. ఇప్పుడైతే 4th రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఎనిమిదిని కొడదామా లేకపోతే టీమప్ చేద్దామా మీరే చెప్పండి. నాకైతే టీమప్ చేయబుద్ధి అవుతుంది కాబట్టి నేనైతే టీమప్ చేసేసిన. మ్యాచ్ అయితే ఎనిమిదికి అయితే పక్కా ఇచ్చేస్తా. ఇప్పుడైతే ఎనిమిది మనకి టీమప్ చెయ్యాడా లేకపోతే 3rd రౌండ్స్ ఇచ్చేసినాక మళ్ళీ కొడతాడా లేదా తెలియదు. ఎనిమిది అయితే ఎక్సమ్ బయట ఉన్న UMP తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనం కొడదామా వద్దా చెప్పేద్దాం. నేనైతే వద్దనుకొని అయితే టీమప్ చేసేస్తాం. ఎనిమిది అయితే షార్ట్కి వచ్చేసాం. నేనైతే నాడ్ వేసేసుకుంటాం. మనకి 38 అలా పడుతుంది. ఎనిమిదికి అయితే బాగా అమౌంట్ వేసుకున్నా. ఎనిమిది మాత్రం ఏం రియాక్షన్ ఇస్తలే. కంపల్సరీ ఏం పెడతాడా అంటే ఏమేమి పెడతలేంటి కానీ
చలో మనకైతే డ్యామేజ్ పడింది, కానీ హెల్త్ పెట్టుకునేసరికి హెచ్పి పెట్టుకునేసరికి మనకైతే హెల్త్ పెరుగుతుంది. ఎనిమిది ఇక్కడ పిలిచి మనం ఇక్కడ కూర్చోబెట్టి మనం అడిదికి దుక్కుతాం. చలో ఎనిమిది కూర్చుంటాడా, కూర్చో అక్కడ కూర్చో. ఓకే, ఎనిమిది కూర్చున్నాడు. మనమైతే ఆ దూకతందుకైతే ట్రై చేద్దాం. చలో దూకితే మాత్రం అటు వస్తలే. చలో గ్లూవాల్ వేస్తావు కానీ గ్లూవాల్ అయితే అక్కడ పడతలే. ఎనిమిది అయితే వచ్చేసింది. ఎనిమిది జోన్లోకి పోయిండు, నేను జోన్లోకి పోయినా. అబ్బా ఎనిమిది ముందు పోయింది కాబట్టి ఎనిమిది చాలా డ్యామేజ్ పడింది, నాకు కొంచెమే పడింది. ఈ రౌండ్ అయితే ఎనిమిదికి వచ్చేసి ఎనిమిది అయితే మనకు లైక్ కొట్టిండు. ఈ రౌండ్ నుంచి అయితే ఎనిమిదికి అయితే నాన్ స్టాప్గా రౌండ్స్ ఇచ్చేసేద్దాం, ఎందుకంటే పాపం టీమప్ చేసిండు. మనమైతే నాన్ స్టాప్గా అయితే ఎనిమిదికి అయితే రౌండ్స్ ఇచ్చేద్దాం. నేనైతే ముందు యాడ్ వేసుకున్నా, నాకు 39 డ్యామేజ్ పడింది. నేనైతే ఎనిమిది చూస్తాడా లేదా అని చూసి బాగా ముట్టేస్తున్నాను. ఎనిమిది కూడా వచ్చిండ్రు అదే దాంట్కి. ఎనిమిది అయితే నన్ను బయటకు రమ్మంటాను, కానీ నేను రాను, ఎందుకంటే నేను నీకు రౌండ్ మ్యాచ్ ఇచ్చేస్తాను. కాబట్టి నేనైతే జోన్ వస్తలేదు కాబట్టి ఇటు వచ్చిన. జోన్ వస్తే మాత్రం మనమైతే జోన్లోకి వెళ్ళిపోయి మ్యాచ్ అయితే ఎనిమిదికి అయితే ఇచ్చేద్దాం. ఇప్పుడైతే నేనైతే జోన్లోకి వచ్చిన. నాకు తెలిసి 8 సబ్స్క్రైబర్ కావచ్చు, అందుకే టీమప్ చేసిండు. సబ్స్క్రైబర్ కావచ్చు కానీ నేనైతే మ్యాచ్ అయితే ఇచ్చేసేస్తా. సబ్స్క్రైబర్ కాకపోయినా నేను అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ ఇచ్చేస్తా. 8 అయితే మనం యాడ్ వేసుకున్నాడు. నాకైతే జోన్ వచ్చేసింది. నేనైతే ఫస్ట్ జోన్లోకి వెళ్ళిపోయి 8కి అయితే ఈ రౌండ్ అయితే నేను ఇచ్చేసా. ఇది 8కి లాస్ట్ రౌండ్. మనకి చాలా రౌండ్స్ ఉన్నాయి. 8 ఇంకా టీమప్ చేస్తున్నాడు, కాబట్టి అయితే మనమైతే మళ్ళీ ఫస్ట్గా ఈ రౌండ్ తీసుకొని మనమైతే 8కి అయితే రౌండ్ మ్యాచ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏం గన్స్ తీసుకోకుండా చూద్దాం. గన్స్ తీసుకోకుండా ఫిస్ట్ ఫైట్ చేద్దాం. అయినా ఫ్రీ ఫైర్ వాడు మనం గన్స్ తీసుకోపోయినా గన్స్ ఇస్తాడు, కాబట్టి ఇప్పుడైతే మనమైతే ఏం గన్ ఇచ్చేదో చూద్దాం. ఇప్పుడైతే గన్స్ ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు మనం కొడదామా అనుకున్నా అది తీయను, కానీ మనమైతే జల్దీ ఫాస్ట్ వెళ్ళిపోయి జోన్లో అయితే ఉన్నాం. ఇన్ని ముందే అటు ప్యాక్ చేసుకొని జోన్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇటు వస్తుంది కాబట్టి మనం ముందు ఇటు వచ్చేద్దాం. ఇటు చలో మనమైతే యాడ్ వేసేసుకొని ఇప్పుడైతే మనం చేస్తాం. 8 అయితే గ్లూవాల్ బ్రేక్ చేస్తుండ్రు, మనం హెల్ప్ చేద్దాం. 30 డ్యామేజ్ పడింది. ఇప్పుడైతే 8 డ్యామేజ్ పడింది. కొడతాడా అంటే కొడతలేదు తీయండి. ఇప్పుడైతే 8కి అయితే మనమైతే మ్యాచ్ అయితే ఇచ్చేసేద్దాం. కాబట్టి ఇప్పుడైతే నేను 8కి అయితే బాగా అమౌంట్ వేసేసేసి నేనైతే 8కి మ్యాచ్ ఇచ్చేద్దామని ప్రాక్టీస్ రెడీ అయిపోయినా. చలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాచ్ అయితే 8 విన్ అయ్యాడు, కాబట్టి 8కి అయితే మనం ఈ రౌండ్ ఇచ్చేసినాం. నాకు తెలిసి సబ్స్క్రైబర్ కావచ్చు, అందుకే ఇచ్చేసా. సరే, ఓకే, బాయ్.